మీ ఓన్ మెంటర్ 2 crores సంపాదిస్తారా? స్కిల్స్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర? మీరెంత సంపాదిస్తున్నారు మంత్లీ? మీరు 6 months లో కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు. ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది మార్కెట్, రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఏముందంటే ఏది ఇన్వెస్ట్మెంట్? మన మాటల, డబ్బుల, ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సిన, ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు చాలా కోటీశ్వరులు అయిపోయారు. సో నిజంగానే అది సాధ్యం అవుతుందా? ఈ రెండు రోగాలు మన లోపల నుంచి తీసేస్తే మనం రియల్ ఎస్టేట్ లో ఏం రాకపోయినా, జీరో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో గ్రోత్ అవ్వచ్చు. హాయ్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ని కెరియర్ గా చూస్ చేసుకుంటే కొన్ని కోట్లు గడించవచ్చు అనుకుంటారు. నిజంగానే అంత ఈజీనా? రియల్ ఎస్టేట్ లో కెరియర్ చూస్ చేసుకుంటే అన్ని కోట్లు సంపాదించవచ్చు? రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించవచ్చా అంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు. బట్ చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో ఏమైతే రియల్ ఎస్టేట్ లో డబ్బులు వస్తాయని అందరికి తెలుసు, బట్ ఓవర్ నైట్ లో సక్సెస్ అయిపోవాలి, ఓవర్ నైట్ లోనే ఇక్కడ రిచ్ అయిపోవాలి మనం, సో షార్ట్ టైమ్ లోనే కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి మనం అనుకుంటారు. బట్ ఓవర్ నైట్ లో రియల్ ఎస్టేటే కాదు, ఏ ప్రొఫెషన్ లో కూడా ఓవర్ నైట్ సక్సెస్ రాదు. దానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకు టైం పడుతుంది అంటే, చాలా మంది ఇప్పుడు ఎవరైతే రియల్ ఎస్టేట్ లో వచ్చే వాళ్ళు ఉన్నారో ఫుల్ టైం రియల్ ఎస్టేట్ లోకి రారు ఎవరు కూడా. ఇనిషియల్ లెవెల్లో అందరూ పార్ట్ టైం గానే వస్తారు. ఎందుకు పార్ట్ టైం లో వస్తారు అంటే, వాళ్ళకి మెయింటెనెన్స్, డైలీ మెయింటెనెన్స్, వాళ్ళ ఇంటూ రూమ్ రెంట్ కట్టాలి, వాళ్ళ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఒక సైడ్ ఇన్కమ్ అనేది వాళ్ళకి కంపల్సరీ ఉండాలి. ఒక ఇన్కమ్ ఉన్న తర్వాత ఇంకొక ఇన్కమ్ కోసం మాత్రమే రియల్ ఎస్టేట్ లోకి వస్తారు చాలా మంది. సో వచ్చిన తర్వాత అందరూ సక్సెస్ అవుతారా మరి అంటే, అందరూ సక్సెస్ కారు. ఎందుకు సక్సెస్ అవ్వరు అంటే, ఒక బిజినెస్ మ్యాన్ గా మనం సక్సెస్ అవ్వాలంటే ముందు బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ రావాలి ఫస్ట్. వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్. సో ఇప్పుడు ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి వచ్చిండు. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ అంటే ఎలా ఉంటది? ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా నెలకింత జీతం వస్తుంది కాబట్టి మనం ఎలాంటి కండిషన్ లో అయినా సరే కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాలి. బాస్ నచ్చకపోయినా, ఆఫీస్ నచ్చకపోయినా కంపల్సరీ మనం ఆఫీస్కి వెళ్ళాలి. 9 to 5 వర్క్ చేయాలి. సో ఇలా ఉంటది. అండ్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు స్కిప్ అయిపోవడానికి, పని తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు. అంటే జాబ్ కల్చర్ ఇస్ టోటలీ డిఫరెంట్. నాది కాదు అన్న ఫీలింగ్ తో చేస్తారు ఎప్పుడైనా సరే జాబ్ అనేది. బిజినెస్ కి వచ్చే దగ్గర ఏమవుతుంది అంటే, నాది అని ఫీల్ అయి చేయాలి మనం. అంటే ఎప్పుడైనా కానీ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ కి జాబ్ మైండ్ సెట్ కి ఇంకో తేడా ఏముంటది అంటే, జాబ్ చేసే వ్యక్తి ఎలా ఉంటది అంటే, ఎవ్రీ మంత్ క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆయనకి. మంత్లీ నాకు ఎంత వస్తుంది, మంత్లీ నాకు ఎంత వస్తుంది అని ఇన్కమ్ ఉంటుంది. బట్ బిజినెస్ ఎప్పుడు అలా ఉండదు. బిజినెస్ నెవర్ డిపెండ్స్ అపాన్ మంత్లీ ఇన్కమ్. ఒక మంత్ ఎక్కువ రావచ్చు, ఒక మంత్ తక్కువ రావచ్చు. సో మనం రెండింటిని బ్యాలెన్స్ చేసేటట్టు ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. సో రియల్ ఎస్టేట్ లో రాగానే రాతోరాత్ ఎందుకు సక్సెస్ అవ్వరు, ఎందుకు టైం పడుతుంది అంటే, మనం ముందు ఎంప్లాయీ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ మారడానికి 3 to 6 months టైం పడుతుంది. ఈ 3 to 6 months లో బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి, ఎలాంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలాంటి ఆలోచనలు ఉండాలి, ఎలాంటి వర్క్ స్టైల్ ఉండాలి, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్చుకోవాలి. ముందు మైండ్ సెట్ సెట్ చేసుకోవాలి. తర్వాత మనం బిజినెస్ లో దేంట్లోకి అయితే వస్తున్నామో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ లోకి వస్తే, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సిన స్కిల్ సెట్ వెరీ ఇంపార్టెంట్. స్కిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ప్రొఫెషన్ లో యు ఆర్ ద ఎక్స్పర్ట్. మీరు మీ ప్రొఫెషన్ వచ్చి నా ప్రొఫెషన్ లోకి వచ్చారంటే మళ్ళీ మీరు జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి. సో ఎప్పుడైనా సరే కానీ మనం ఒక కొత్త ప్రొఫెషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ రూల్స్, రెగ్యులేషన్స్, బేసిక్ దాన్ని సిస్టమ్ అంతా తెలుసుకోవడానికి 3 to 6 months టైం పడుతుంది. ఆ తర్వాత పబ్లిక్ హ్యాండ్లింగ్ స్కిల్స్, పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవి నేర్చుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మాత్రమే మనం గ్రోత్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, జాబ్ లో ఏంటంటే మనం అక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది, టైం టు టైం వెళ్తాం వస్తాం. కానీ బిజినెస్ లో అలా ఉండదు. కస్టమర్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే కస్టమర్ నుంచి ఎంత ప్రెజర్ వచ్చినా మనం హ్యాండిల్ చేయగలగాలి. సో ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవడానికి 3 to 6 months టైం పడుతుంది. సో చాలా మంది ఏమంటారంటే, యూట్యూబ్ లో మరీ ముఖ్యంగా నేను కూడా చూస్తున్నా, వస్తారు గాలి కొడతారు వాళ్ళందరికీ. రాగానే 3 నెలలకి 5 కోట్లు వస్తాయి, 10 కోట్లు వస్తాయి, 10 లక్షలు వస్తాయి, సంవత్సరంలో 1 year లోనే కోటీశ్వర్లు అయిపోవచ్చు అంటే అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ ఎవ్రీ వన్ అవ్వరు. దానికి ఆల్రెడీ స్కిల్ ఉంది. ఆల్రెడీ మనం ఒక ప్రొఫెషన్ లో మనం ఈ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ స్కిల్ సెట్ అంతా పర్ఫెక్ట్ ఉందంటే మీరు 6 months లో కూడా కోటీశ్వర్లు అవ్వచ్చు. అలా నేను చూసిన వాళ్ళలో ఉన్నారు. నాకు ఎవరైతే రియల్ ఎస్టేట్ లో మెంటర్ ఉన్నారో ఆయన మంత్లీ 2 CR సంపాదిస్తారు. సో మంత్లీ ఇన్కమ్ ఆయన 2 CR ఉంటుంది. ఆయన ఎవరి దగ్గర అయితే ట్రైనింగ్ తీసుకుంటారో ఆయన మంత్లీ 20 CR సంపాదిస్తాడు. ఎలా అంటే అది స్కిల్ వాళ్ళ దగ్గర ఉన్నది. ఎలాంటి పీపుల్ అయినా సరే, ఎటువంటి స్కిల్స్ ఉంటే అలా మంత్లీ 20 crores
లేకపోతే మీ నెక్స్ట్ మెంటర్, మీ ఓన్ మెంటర్ 2 crores సంపాదిస్తారా? స్కిల్స్ ఏమున్నాయి వాళ్ళ దగ్గర? మీరెంత సంపాదిస్తున్నారు మంత్లీ చెప్పొచ్చా? ఎప్పుడైనా సరే కానీ స్కిల్ అంటే ఒకటి, ఇందులో కూడా ఏంటంటే ఎక్స్పీరియన్స్. ఒక మాట అంటారు హిందీలో కూడా, ఎక్స్పీరియన్స్ జాతానీ హే, ఎక్స్పీరియన్స్ ఆతా హే లాతా హే. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు వేల మందితో డీల్ చేస్తారు. నా మెంటర్ ఎవరైతే ఉన్నారో more than 15,000 సేల్స్ చేశారు ఆయన రియల్ ఎస్టేట్ లో. సో అలాంటి పర్సన్ 15,000 మందికి సేల్స్ చేశారంటే ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉంటుంది, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. హీఈస్ more than 20 years into రియల్ ఎస్టేట్. సో ఆయన కన్నా ఇంకొక పెద్ద మెంటర్ ఉన్నారు, ఆయన ఇలా కొన్ని వేల కోట్ల ఆస్తికి అధిపతి, కొన్ని వందల వేల మంది లైఫ్ లో చేంజెస్ తీసుకొచ్చిన పర్సన్. అలాంటి మెంటర్ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటాం. సో మేము కూడా ఏంటంటే వాళ్ళతో మాట్లాడడానికి ఒక 10 నిమిషాలు టైం ఇస్తే చాలు అనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ నోట్లో నుంచి ఏ ఒక్క మాట వచ్చినా అది చాలా డైమండ్ లాగా ఉంటుంది. సో ఈ బిజినెస్ మీరు ఏదైతే చెప్తున్నారు రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఏది ఇన్వెస్ట్మెంట్? మన మాటలా, డబ్బులా? ఎంత ఇన్వెస్ట్ చేయాలి రియల్ ఎస్టేట్ లో? వన్ అండ్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ టైం ఇన్వెస్ట్మెంట్. టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే మీరు పెట్టే ప్రతి రూపాయికి, అంటే ప్రతి చెమట చుక్క, మా గురువు నాకు నేర్పించింది ఒకటే రియల్ ఎస్టేట్ లో ఇనిషియల్ గా వచ్చినప్పుడు, మీరిచ్చే ప్రతి సెకండ్ టైము, మీరిచ్చే ప్రతి చెమట చుక్క, మీ కష్టం ఏదైతే ఉందో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి మీరు నమ్మి గనక పెట్టుబడి పెడితే అది వడ్డీ చక్రవడ్డీ కలిపి మీ అకౌంట్ లో మళ్ళీ తిరిగి వస్తుంది. పేషెన్స్ ఉండాలి. చాలా మంది ఏంటంటే ఈ పేషెన్స్ ఉండదు, రాగానే లక్షలు కావాలి, రాగానే 10 ప్లాట్లు అయిపోవాలి, 20 సేల్స్ అయిపోవాలి. సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటేనే విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మనం ఎక్కువ సంపాదించవచ్చు అన్న మైండ్ సెట్ తోనే వస్తారు. అది నిజంగా కరెక్ట్? తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అంటే, చాలా మంది నేను చూసాను రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళని, ఒకప్పుడు ఏమీ లేని వాళ్ళు ఇప్పుడు చాలా కోటీశ్వరులు అయిపోయారు అనమాట. సో నిజంగానే అది సాధ్యం అవుతుందా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో? అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. 100% అవుతుంది. బట్ నేను మళ్ళీ చెప్తున్నా, స్కిల్ ఉండాలి. అంటే స్కిల్ లేదా నా దగ్గర స్కిల్ లేదన్నప్పుడు ఏం చేయాలంటే, మనం ఎవరైతే స్కిల్డ్ పర్సన్ ఉన్నారో అలాంటి వాళ్ళతో కొలాబరేట్ అయి వర్క్ చేయాలి. నేను వచ్చిన కొత్తలో నాకు నాలెడ్జ్ లేదు, నాకు స్కిల్స్ లేదు, నాకు పెద్ద టాలెంట్ లేదు, ఎవరికి వెళ్ళి చెప్పినా కూడా పిల్లగాడు, పోరోడు, బచ్చగాడు, వీడేం చెప్తారు మనకి, ఆ ఫీలింగ్ లో ఉండే. సో అప్పుడు నేనేం చేసిన అంటే, నాతో అయిన కాడికి, ఇప్పుడు మీరు క్రికెట్ కానీ లేదా ఒక ఫుట్బాల్ మ్యాచ్ తీసుకోండి, 11 మంది ఆడతారు. ఇప్పుడు నేను గోల్ కొట్టాలి, బాల్ నేను కొడితే గోల్ పడదని నాకు అర్థమైంది. అప్పుడు నేను ఏం చేయాలి, బాల్ నా టీమ్మేట్ ఎవరైతే వేరే అతను ఉంటారో వాళ్ళకి పాస్ చేయాలి, ఆయన కొడతాడు గోల్. అవునా కదా? సో బిజినెస్ లో కూడా అంతే. రియల్ ఎస్టేట్ లో వచ్చినప్పుడు నాతో ఎంతవరకు అవుతుంది, నేను ఏమేమి కన్విన్స్ చేయగలుగుతా కస్టమర్ కి అన్నది నేను నేర్చుకున్నా. ఫస్ట్ బేసిక్ నాకు ఏం కావాలో, తర్వాత నాతో అవ్వదు, ఈయన నేను కొడితే గోల్ అవ్వదు, నేను కొడితే సేల్ అవ్వదు అన్నప్పుడు నేనేం చేస్తుండే, నేను నా సీనియర్ కి ఫార్వర్డ్ చేస్తుండే, నా మెంటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫార్వర్డ్ చేస్తుండే. ఎందుకంటే ఆయనకు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది, స్కిల్స్ ఉంది, టాలెంటెడ్ ఉన్నారు, వేల సేల్స్ చేశారు. సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని మనం చేయాలి ఎప్పుడైనా సరే. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి బాగా. సో చాలా మంది ఎవరెవరు ఏరియాలో వాళ్ళు ఎంపీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేస్తారు. ఒక సీఎం వస్తారు, ఒక పిఎం వస్తారు, అక్కడ సరౌండింగ్ నియర్ బై ఉన్న వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ వచ్చి ప్రమోట్ చేస్తారు. ఎందుకు? సో అదంతా కూడా పార్టీ ఇంపాక్ట్. కానీ ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఎట్లయితే చేస్తాయో బిజినెస్ లో కూడా మనతో అవ్వనిది ఒక మెంటర్ సపోర్ట్ తీసుకొని మనం చేయగలిగితే మీరన్నట్టు తక్కువ టైంలో ఎక్కువ ఇన్కమ్ సంపాదించవచ్చు. సో రియల్ ఎస్టేట్ లో మాటలు ఎక్కువగా చెప్పాలి, మాటలు ఉండాలి అని అంటారు. సో కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు రియల్ ఎస్టేట్ చేయాలి అనుకున్నారు, వాళ్ళకి ఎలా సెట్ అవుతుంది రియల్ ఎస్టేట్ బిజినెస్? రియల్ ఎస్టేట్ లో మీరు అన్నట్టు మాటలు ఉండాలి అంటే 2 రోగాలు ఉంటాయంట. ఈ 2 రోగాలు మన లోపల నుంచి తీసేస్తే మనం రియల్ ఎస్టేట్ లో ఏం రాకపోయినా, జీరో టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ లో గ్రోత్ అవ్వచ్చు. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, మొహమాటం ఉండొద్దు. చాలా మంది ఏమనుకుంటారు అంటే ఈయనేమనుకుంటారు, ఈయన అడిగితే ఈయనేమనుకుంటాడో, ఆ ఫీలింగ్ లో ఉంటారు చాలా మంది. సో మనల్ని మన జీవితంలో ఎదగనీయకుండా చేసేది ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలలో చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది అంటే, వాళ్ళకు హోల్సేల్ గా మొహమాటం ఉంటుంది. మొహమాటం ఉన్నోళ్ళు ఏ ప్రొఫెషన్ లో కూడా సక్సెస్ అవ్వరు అంత ఈజీగా. మరీ ముఖ్యంగా సేల్స్ లో అసలు పనికిరారు వాళ్ళు. సో మా గురువు నాకు నేర్పించింది ఏంటంటే, బేషరం ఓకే, బేషరం ఓకే, బేషరం ఓకే, ఇండియా కా సబ్సే బడా బేషరం తూ హీ హోనా హై అన్నాడు నాకు. అంటే బేషరం అయిపోను. ఎట్లా బేషరం అంటే, నాక్ ద డోర్ అంటే మనం 10 డోర్లు నాక్ చేసిన 11 డోర్ ఎవరో ఒకరు తీస్తారు. మనం సిగ్గుపడద్దు, ఏమనుకుంటారు అని మొహమాట పడద్దు. అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. అవునా కదా? సో మొహమాట పడి మనం అడగకుండా, మనం వెళ్ళి అప్రోచ్ అవ్వకుండా, మనం కూర్చున్న దగ్గరికే బిజినెస్ రావాలంటే ఇనీషియల్ డేస్ లో రాదు. సో మొహమాటం అనేది తీసి పక్కన పెట్టాలి. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే భయం. ఏమవుతుందేమో, కాకపోతే ఎట్లా, ఇట్లయిపోతే ఎట్లా, అట్లయిపోతే ఎట్లా అని భయం ఉంటుంది. సో ఈ 2 భయాలు తీసేస్తే గనక మనము, మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే మనం సక్సెస్ఫుల్ పర్సన్ ఎంబడి ఉంటామో, ఎవరైతే ఆల్రెడీ ఒక ప్రొఫెషన్ లో గ్రేట్ పొజిషన్ లో ఉన్నారో అలాంటి వాళ్ళతో ఉంటే, వాళ్ళతో తిరిగి ఏమైతే మన మైండ్ కూడా మారిపోతుంది ఖచ్చితంగా. మనం కూడా వీళ్ళలాగా ఉండాలి, వీళ్ళలాగా చేయాలని చెప్పేసి. అండ్ ఒక స్టేజ్ వరకే భయం మొహమాటం ఉంటుంది. ఒక్కసారి డబ్బు రుచి చూసిన తర్వాత మీకు మొహమాటం మొత్తం పోతుంది.